అయితే ఎన్నికలు పెడతా ఉన్నారు. కానీ మరి ఆ ఎన్నికల పైన ఈ రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మరీ ముఖ్యంగా 23 నెలలకెళ్ళి ఈ ఎన్నికలు ఆగడానికి ప్రధానమైన కారణం బీసీ రిజర్వేషన్. సో ఆ 42% రిజర్వేషన్ రాకపోగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణ వల్ల అసలు సిసలైన రిజర్వేషన్ ఏదైతే ఇప్పుడు 50% లోపు అంటారో ఆ 50% లోపు కూడా బీసీలకు 20% కూడా రావట్లేదు. మరి వీళ్ళేమో 23, 27 అన్నట్టుగా లెక్కలు చెప్తారు. ఏ లెక్క చూసినా కూడా బీసీలకు మళ్ళా కూడా దోకాన చేస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన రిజర్వేషన్ 42 గాలికి వదిలేసారు. మళ్ళా 20, 23, 27 ఇందులో ఏదైతుందో అసలు అర్థం కావట్లేదు. అసలు ఏ రిజర్వేషన్ అవుతుంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగా 27% రిజర్వేషన్ అమలు అవుతుందా, లేదు పాత రిజర్వేషన్ పక్క 23 అవుతుందా, లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్నోవేటివ్ ముఖ్యమంత్రి కదా, సో 20% లోపే అవుతుందా? ఇంకోటి, పాత రిజర్వేషన్లో కేసీఆర్ తీసుకొచ్చే రిజర్వేషన్లో బీసీలకు ప్రధానంగా జనరల్గా పోటీ చేసినా ఇంకే రకంగా పోటీ చేసినా 20 కంటే 27% కంటే ఎక్కువనే గ్రౌండ్లో అమ్మాలన్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా కాకపోయినా సో బీసీలు సర్పంచులు ఎక్కువ ఉండే, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ బీసీలు ఎక్కువ ఉండే. అది కేసీఆర్ తీసుకొచ్చి పాత రిజర్వేషన్. అదే రిజర్వేషన్ రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. కానీ బీసీల డేటా నిన్న మొన్న రేవంత్ రెడ్డి చేసిన కులగణన ప్రకారం తీసుకురు. ఆ కులగణనలో తప్పుల తడగా ఉండడం వల్ల కొన్ని గ్రామాల్లో అసలు మనుషులు ఉండలేదు బీసీలు, కొన్ని గ్రామాల్లో ఎస్సీలు ఉండలేదు, కొన్ని గ్రామాల్లో ఎస్టీలు లేనేలేరు. కానీ ఏ గ్రామానికి పోయినా ఓసీలు మాత్రం ఉన్నారు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ కులగణన డేటా వల్ల ఇప్పుడు ఇస్తున్న రిజర్వేషన్ కూడా తప్పుల తడగా కనిపిస్తుందని ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉన్నది. సో మరి ఇలా దానికి సంబంధించి నమస్తే తెలంగాణ రాసింది. అందుకే అదే టైటిల్ పెట్టిన, కోటాకు కాటు వేసిరు బీసీలకు పోటు పెట్టిరు అని చెప్పేసి మరి ఇలా రాసుకొస్తారు. సో సేమ్ టైటిల్ని నేను కూడా రిపీట్ చేసిన. మరి నిజమేనా కాదా, ఇది ఎంతవరకు నిజానో ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇంకా రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ అట స్థానికంలో ఇచ్చింది 17.08% మాత్రమే. ఇప్పుడు వీళ్ళ అలిగేషన్ ప్రధానంగా 23, 27 కూడా వస్తలేదు. సో అది యాక్చువల్గా లెక్క చూస్తే 17.08% రిజర్వేషన్ వస్తుంది. అంటే ఎస్సీలతో సమానంగా రిజర్వేషన్ వస్తుంది అంతే. ఎస్టీలకు 18 ఉంది, ఎస్సీలకు 15, ఇక మనకు 17, ఎంత గంతలనే ఉంది. సో ఇప్పుడు మరి 42% కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు పెట్టారు. నేడు ఉన్న కోటాలోనే 10% కోత పెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రకారం 27% బీసీలకు ఇవ్వచ్చు, 50% లోపల 27% ఇవ్వచ్చు. అది కేంద్ర ప్రభుత్వంలో ఏనాడో చేశారు. అయితే ఆ 27తో పోలిస్తే 10% తగ్గుతున్నదట. రాష్ట్రంలో 12,735 స్థానాలు ఉన్నాయట. అయితే బీసీలకు దక్కింది కేవలం 2,176 సీట్లే. మరి ఆ లెక్క ప్రకారం వీళ్ళు చెప్తారు 12,000 ఇప్పుడు అది 17.08% కిందకే వస్తుంది. విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నారు. ఇక్కడ 12,733 అని కొందరు రాస్తారు, 35 అని కొందరు రాస్తారు, కొందరు 28 అంటారు. కానీ యాక్చువల్ అయితే 12,700 చిల్లర గ్రామాలు. ఇక మరి 2,176 సీట్లు ఇస్తే ఏ రకంగా 27% అమలైనట్టు, లేదు 23% అయినా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కానీ 25 పోతుంది కాబట్టి 23 అనుకుందాం. సో 23 అయినా రావాలి కదా అట్లీస్ట్ వరస్ట్ కేసు. కానీ ఇక్కడ 17% మాత్రం అమలు అవుతుంది. ఇక 2019 కంటే తక్కువ కేటాయించినట్ట 7 జిల్లాలో 10% కూడా దాటలే. 7 జిల్లాలు ఇప్పుడు సపరేట్ చేసిన 33 జిల్లాలలో 7 జిల్లాలలో 10% కూడా బీసీ కూడా దాటలే. అంటే అక్కడ ఏంది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, మిగతా అంతా జనరల్ ఇచ్చేసారు. ఎందుకు దాటలేదంటే కొన్ని మండలాల్లో అసలు బీసీలకు టికెట్లే వేయలేదు, కొన్ని మండలాల్లో బీసీలకు అసలు సర్పంచ్ అవకాశం ఇవ్వలేదని వాళ్ళ పేపర్లలో రాశారు. ఇంకా మంచిర్యాల సైడ్ పోతే 7-8 మండలాలు ఒకటే నియోజకవర్గంలో. సో అంత బ్రహ్మాండంగా రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇంకా 17 జిల్లాల్లో బీసీలకు 20% లోపే వచ్చింది. 17, 7, 24 వెళ్ళిపోయినాయి ఇన్నే. ఇక 9% అంటారు కదా, 9 జిల్లాలనే ఎంతో ఇంతో వచ్చినట్టుగా భావించాలి. భద్రాద్రిలో ఒక్క సీటు కూడా దక్కలేదట బీసీలకు. భద్రాద్రి నియోజకవర్గంలో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా దక్కలేదట. డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే 8 స్థానాలు తక్కువ వచ్చినాయి. 2019 కంటే 48 సర్పంచ్ స్థానాలు పెరిగిన మొత్తంగా 228 వరకు కోత పెట్టారు.
ఇప్పుడు సర్పంచ్ స్థానాలు పెరిగితే రిజర్వేషన్ కూడా పెరగాలి. ఓ 48 సర్పంచ్ స్థానాలు పెరిగినాయట పోయిన సంవత్సరం కంటే, అంటే కేసీఆర్ ఉన్న దానికంటే. మరి ఆ సర్పంచులు పెరిగినప్పుడు కోత ఎట్లా వస్తుంది? ఇంకా పెరగాలి కదా. రిజర్వేషన్ స్థానాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సీట్లు కూడా పెరగాలి. కానీ 228 స్థానాలు తగ్గినాయి బీసీలకు రావాలనే స్థానాలు. అంటే ఒక 228 మంది సర్పంచులు కాకుండా అడ్డుకున్నాడు రేవంత్ రెడ్డి. అదొకటి. నెక్స్ట్ ములుగు, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా 3 నుంచి 4-5% వరకు అమలైంది. ఇక బీఆర్ఎస్ హయాంలో 22.8% రిజర్వ్ అయినాయి. 12,000కు దక్కినవి 2,404. 2,404 అయినా రావాలి కదా. కేసీఆర్ టైం ప్రకారమే అనుకుందాం, కేసీఆర్ కిరాతకుడని అనుకుందాం, రేవంత్ రెడ్డి మంచోడు అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేది ప్రశ్న. పెరగాలి జనరల్ తగ్గింది. ఇక మరి అన్నగారు 22.8%, కేసీఆర్ 23%, అది కూడా రాలే. పోనీ 20% అన్న వచ్చిందని నిన్న రాసిరు, ఆ 20% కూడా రాలే. 2,404 పక్కన పెడితే 2,176 వచ్చినాయి. 200 చిన్న తగ్గినాయి. 228 కోత పెట్టని ఈ లెక్క చెప్తుంది. మరి బీసీలకు ఈ రాష్ట్ర సర్కారు కళ్ళు లేవనుకుంటురా, లేదు ఎవడు చెప్పాలనుకుంటురా? ఎవడు చెప్పినా ఏం చేసేది ఉంది లేదు, జరసేపు మాట్లాడతారు, జరసేపు మొత్తుకుంటారు, ఓ సభ పెడతారు, ఓ మీటింగ్ పెడతారు, అయిపోతుంది. అంతకంటే ఎక్కువ బీసీలు వీకేది ఏంది అని చెప్పేసి ఏమని అనుకుంటారా? ఇప్పుడు ఈ డేటా ఆధారంగా ఈ రాష్ట్ర ప్రజలు బీసీలు ప్రధానంగా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నడి బజార్ల బీసీలను మోసం చేస్తున్నది. 42% కోటా కూడా దేవుడు ఎరుగు. అది వీకినా సరే పాత రిజర్వేషన్ కేసీఆర్ రిజర్వేషన్ కూడా తెలియదు. మరి ఈ రాష్ట్రంలో రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ మాదిగ, రేవంత్ మాల, అన్ని ఆయనే, అన్ని కులాలు ఆయన. ఎందుకంటే బలహీన వర్గాల కోసం పుట్టిన మహానుభావుడు. మరి ఆ మహానుభావుడు ఇలా రాక్షసుడు అయిపోయినట్టుగా గమనించాలి. మహానుభావుడు రాక్షసుడుగా గమనించాలి. ఇంకోటి, ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ గురించి రాశారు. వంచనకు రంగం సిద్ధం చేస్తూ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచిన బీసీ డిక్లరేషన్ ఇంకో నా ఒంటి పైన ఉన్నది. కామారెడ్డి 42% బీసీ రిజర్వేషన్. విద్యలో లేదు, ఉద్యోగాల్లో లేదు, ఇలా రాజకీయంలో కూడా లేదు. అది గాలికి వదిలేసారు. ఈ 23 నెలలకెళ్ళి కులగణ వేసి మనకు పిక్కొచ్చింది ఏంది అంటే, వీళ్ళు చేసిన లంగ కులగణల వల్ల, వీళ్ళు చేసిన తప్పుల కులగణ వల్ల స్థానాలు తగ్గినాయి, రిజర్వేషన్ పర్సెంటేజ్ తగ్గింది. న్యాయంగా ధర్మంగా 23 నెలల కింద ఓట్లు పెట్టినా, 23 నెలల కింద ఓట్లు పెట్టినా రావాల్సిన సీటు కూడా రాలేదు ఇలా. అంటే ఈ కులగణ చేయడం వల్ల ఒక 228 సర్పంచులు తగ్గిరు, పెరగలే. ఈ కులగణ చేయడం వల్ల ఓసీలు 228 మంది పెరిగిరు. ఎందుకంటే బీసీలు చచ్చిపోయారు, ఎస్సీలు చచ్చిపోయారు, ఎస్టీలు చచ్చిపోయారు, కానీ ఓసీలు చచ్చిపోలే, పుట్టిరు. ఆఖరికి ముస్లింలు కూడా చచ్చిపోయారు దేశంలో ఇంట్లో నేను. సో మరి ఇట్లా అందరం చచ్చిపోయి ఓన్లీ ఓసీలు పుట్టిరు. కాబట్టి రేవంత్ రెడ్డి కులగణలో 228 సర్పంచ్ స్థానాలు బీసీలే తగ్గినాయి, ఓసీలే పెరిగినాయి, జనరల్ పెరిగినాయి అనుకోరాదు. ఇంకా మరి దీన్ని ఏం ప్రభుత్వం అంటారు, దీన్ని ఏం కులగణ అంటారు, దీన్ని ఏం రిజర్వేషన్ అంటారు? ఈ రాష్ట్రంలో బీసీ రేవంత్ రెడ్డి కదా, మరి అతిపెద్ద బీసీ కదా రేవంత్ రెడ్డి. మరి మీకు సరిపోని న్యాయం చేస్తారంటే మీరు గమనించుకోరు. ఇది మేజర్గా ఒక న్యూస్. వీళ్ళు దిగిరట. బీసీ కోటకు కాంగ్రెస్ అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మరి బీసీ జనసభ అట, ఈయనతోటి సినీ దర్శకులు అంటే బీసీ నేతలు అంటే వీళ్ళంతా కలిసి నిన్న నిరసన తెలియజేశారు. అయితే ఇప్పుడు సరే బీసీలకు మోసం చేయాలనుకోరు, వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు అన్న నల్లమల పులి మోసం చేసి, ఇప్పుడు ఈ బీసీలకు మోసం చేస్తున్నారు అనే అంశాన్ని, సీట్లు తగ్గినాయి అనే అంశం అందరూ జర్నలిస్టులే, అందరూ పత్తిత్తులు, పెద్ద పత్తివత్తలే అందరూ. మరి నమస్తే తెలంగాణ అనేది ఒక కరపత్రం, కరపత్రానికి అందిన వార్త, కరపత్రానికి తెలిసిన డేటా వీళ్ళకు తెలియలేదా అనేది ఒకసారి తెలిసిందా తెలియలేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, రేవంత్ రెడ్డి మోజేదీన్ లాగా పత్రిక.
ఇక్కడ ఎక్కడైనా సరే బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి 228 స్థానాలు తక్కువ వచ్చినాయి, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ డేటాతోనని చెప్పేసి ఇందులో వచ్చిందా? ఈయన పెద్ద జర్నలిస్టు, దేశంలోనే పెద్ద జర్నలిస్టు, ఈనాడు పత్రిక. ఇక్కడ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగిందనేది వార్త వచ్చిందా? పక్కన పెట్టి ఈ లుచ్చనా కొడుకులు, ఈ లోఫర్ నా కొడుకులు 1కి 100 సార్లు రాసిరు బీసీలకు 42%, బీసీలకు అట్లా రాత్రి కొడుకులు ఒక్కొక్కడు ఎన్ని కోట్లు సంపాదన లెక్కలేదు. అట్లా రాసిరు అంతే. ఇవాళ రాయరు, ఇవాళ జరిగే అన్యాయం గురించి రాయరు. ఇంకోటి పిల్లవట ముందుగా కులగొట్టినట్టు ఈ కొడుకులు ముందలనేమో బీసీలకు రిజర్వేషన్ రాసి తీరా అన్యాయం జరిగితేనే వార్తలు రాస్తలేరు. ఏదైనా ఉన్నదనే ఇక మీరు ఎప్పుడే నాకు జర కళ్ళు కనిపిస్తలేవు, ఇవాళ పచ్చకామర్లు వచ్చినాయి నాకు. సో మీకేమైనా కనిపిస్తే చెప్పురి. ఎక్కడైనా సరే బీసీలకు అన్యాయం జరిగింది అనే పదం ఏమైనా ఉందా? ఈ లుచ్చ కొడుకులందరూ ఇప్పుడు నిజమైన జర్నలిస్టులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లెక్కన ఈ లుచ్చ కొడుకులు, ఈ లంగ కొడుకులు, వీళ్ళందరూ నిజమైన జర్నలిస్టులు. వీళ్ళకి మన మంగళారతి వాళ్ళకి మంగళ ఆరతని వాళ్ళకవే మన ఈనాడుకు, వెలుగుకు, ఆంధ్రజ్యోతికి అని చెప్పేసి మనం పాట పాడాలి మనందరం లైవ్లో. ఛీ, ఏం మనుషులు రాబాయ్ మీరు? లుచ్చా నా కొడుకు లెక్క పేపర్లలో ఇంత పెద్ద నడి బజార్లో బీసీలను మోసం చేస్తా ఉంటే ఎంగిలి మెతుకులు తిని ప్రజల బిచ్చం పసలతోని పేపర్ నడిపే లుచ్చా నా కొడుకులు వార్తలు రాయారు. వీళ్ళు అసలు ఇక ఏమంటారు, ఇక అక్రిడేషను, బొంగో పోషాను, ఏదంటే అది వీళ్ళకే వేయాలి. ఇప్పుడు ఇక పెద్ద పత్రికలు వీళ్ళందరూ ఇప్పుడు అయ్యో నమస్తే తెలంగాణ కరపత్రమే, కరపత్రానికి అందిన వార్త మీకు అందలేదా? మీకు రిపోర్టర్లు లేరా? మీకు ఎనాలిసిస్ చేసే అంత దమ్ము లేదా? దద్దమ్మల చెప్పురు మరి అట్లా సాపుగా. మీ దద్దమ్మల పోయి మా కళ్ళు మింగినాయి, కళ్ళ కాకులు పడిచి అట్లనే చెప్పి చావని. ఏది చెప్పబోతే ఎట్లా?